ఈరోజు నేను ఎప్పుడు నాకింపిల్లి వస్తాను అని నేనైతే అనుకోలేదు. కానీ ఇవాళ ఇక్కడ అసలు నాకింపిల్లి ఊరికి గురువు గారు మొదట జగద్గురువులు వచ్చినప్పుడే మేము ఇక్కడికి విచ్చేసాం. ఆ తర్వాత బంగారే శర్మ గారు వారు నన్ను గురువు గారు అని అన్నారు. ఎప్పుడైతే అన్నారో వారు మమ్మల్ని శిష్యుడిగా స్వీకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిగా అందుకు ఆయనకి అనేక ధన్యవాదాలు. మా ఎటువంటి సహకారాలైనా ఈ సంస్థకి, ఈ ప్రదేశానికి, ఈ ఆశ్రమానికి ఉంటాయని తెలియజేసుకుంటూ, చాలా మంచి విషయం అన్నదానం చేస్తున్నారు. కిచెన్ కట్టారు. ఇది ఫ్యూచర్లో మెగా కిచెన్ అవి ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మంచి అన్నదానం ఫెసిలిటీస్ కలిగించే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ బంగారయ్య శర్మ గారు గురుగారు చెప్పారు ఇలాగా ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఫిక్స్డ్ డిపాజిట్కి మీ ఎవరైనా కూడా నిధిని సమకూర్చొచ్చు. మొదటిగా వారి ఆశీస్సులతో మా సంస్థ నుంచి 1,00,000 రూపాయల విరాళాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా గురువు గారు కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఇవాళ మన తత్వాశ్రమంలో చాలా విశేషంగా నాయకంపల్లి గండేపల్లి మండలంలో అన్నదానానికి సంబంధించినటువంటి సత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. శాంత అన్నదాన శాల అనే పేరు మీద, అన్నపూర్ణశాల అనే పేరు మీద చాలా విశేషంగా ఇవాళ నుంచి భోజన భాజనాదులన్నీ కూడా ఇక్కడి నుంచి ఏర్పాటు చేయడం అవుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇక్కడి నుంచి వండి సాధ్యమైనంత మటుకు వాళ్ళకి భోజనాలకు పంపించాలి అనేది ప్రధానమైనటువంటి కోరిక. అలాగే 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు కూడా ఎప్పుడూ భోజనము అనే దాంట్లో తేడా ఉండకూడదు, అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ భోజనశాలని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలా మాన్యులు, తెలంగాణ హైకోర్టు జస్టిస్ దాదాపు ఒక 5 జడ్జిలు రావడం జరిగింది. అలాగే మన జిల్లా మెజిస్ట్రేట్ దేవి కుమారి గారు కూడా వచ్చారు. ఇవాళ మన జస్టిస్ సుద్దాల చలపతిరావు గారు అయితేనేంటి, జస్టిస్ మొహియుద్దీన్ గారు, జస్టిస్ రామకృష్ణారెడ్డి గారు, జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు, అనేక మంది దిగ్గజాలు, హేమాహేమీలు ఈ సభలో పాల్గొని వాళ్లచే దంపతి సమేతంగా ఇది ఆరంభం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు తత్వాశ్రమం తరఫున ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ, ఎప్పుడూ మీడియా సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ స్వస్తి. మాట్లాడేటప్పుడు కూడా ఇంకా కూర్చొని ఏమంటే మీరు అందరూ
అమ్మా గట్టిగా చెట్టి శివగారికి कारयिता चैव प्रेरकश्च अनुमोदकः सर स्टैंडिंग अपन डन सर ఒకసారి లేచి నిల్చొని ఒక మంత్రంతో ఈ సభను ముగిద్దాం. ఓం సహనా భద్రనావతి ఆవిర్విచావహి ఓం శాంతి శాంతి శాంతి. గురుగారు ఒక్క సెకండ్